శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు పిఠాపురం అనే గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర శ్రీ అప్పలరాజు శర్మ శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతులకు జన్మించారు. వీరిని ప్రథమ దత్తాత్రేయ స్వామివారి అవతారంగా భావిస్తారు. శ్రీపాద శ్రీవల్లభ జననం 1320లో శ్రీ క్షేత్ర పిఠాపురంలో జరిగింది. ఆయన దత్తాత్రేయుని మొదటి అవతారం. వారి దివ్య చరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథంలో వివరించారు. దీనిని కన్నడ బ్రాహ్మణుడైన శంకరభట్టు సంస్కృతంలో రచించారు, తరువాత తెలుగులోకి అనువదించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కలియుగంలో దత్తాత్రేయ దేవుని మొదటి పూర్తి అవతారాల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. శ్రీ క్షేత్ర పిఠాపురంలో స్వామివారు జన్మించారు. క్రీస్తు శకం 1320లో అవతరించారని విశ్వసిస్తారు. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రను శ్రీ శంకరభట్టు సంస్కృతంలో రచించడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు శ్రీ అప్పలరాజు శర్మ శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతులకు జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి యుక్త వయస్సు వచ్చిన తర్వాత అన్ని ప్రాపంచిక విషయాలను వదులుకొని వాటన్నిటినీ పూర్తిగా త్యజించాలని నిర్ణయించుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి కృష్ణానదికి కర్ణాటక వైపున ఉన్న కురోపురం అనే ప్రదేశంలో స్థిరపడ్డారు. ఈ ప్రదేశాన్ని కురువగడ్డ, కురుంగడ్డి అని కూడా పిలుస్తారు. కురోపురం కృష్ణానదిలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో కర్ణాటక తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుండి 190 కిలోమీటర్లు, రాయచూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక గుహలో ధ్యానం, రాతి మంచం మీద యోగా చేసేవారు. మనం ఇక్కడ అతని పాదం, అరచేతి గుర్తులను కూడా చూడవచ్చు. ఇప్పుడు ఆ గుహను తిరిగి పునర్నిర్మించడం చేశారు. స్వామివారి పాదముద్రలు దర్శనం కోసం ఉంచబడ్డాయి. 1000 సంవత్సరాల పురాతనమైన వటవృక్షం అంటే మర్రి చెట్టు, దీని క్రింద శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ధ్యానం చేసేవారట. దత్తాత్రేయ పునర్జన్మగా శ్రీపాద యొక్క లక్ష్యం మహాసిద్ధులు, మహాయోగులను ఆశీర్వదించడం, విశ్వంలో వాటి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం. సిద్ధులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం ఒక మండల కేంద్రం. ఇక్కడ కుకుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవ ఆలయం కూడా ఉంది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. వినాయక చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారి జననం కూడా కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారికి ఈరోజు వారి జననం సందర్భంగా మనందరం కూడా స్వామివారికి పాదాభివందనం తెలియచేసుకుందాం. జై గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా.